హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఆర్కే ట్యుటోరియల్ తరపున క్రియేట్ చేయబడినటువంటి రెండో ఛానల్. ఈ ఛానల్లో మీకు ఫ్రీక్వెంట్గా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జాతీయం, అంతర్జాతీయం మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 14th May 2019 అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కామన్గా 5 మార్క్స్కి అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మీకు కవర్ చేసి అందించడం జరుగుతుంది. అస్సలు మిస్ చేయకండి, నా వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా, ఎన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేల నియామకానికి ఇటీవల కొలీజియం సిఫార్సు చేసింది? ఈ యొక్క బిట్ నుండి అంతర్జాతీయంగా క్వశ్చన్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. 4 రాష్ట్రాల హైకోర్టు సీజేల నియామకాలకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ను తెలంగాణ హైకోర్టు సీజేగా నియమించాలని ప్రతిపాదించింది. తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి జస్టిస్ వి రామసుబ్రమణియన్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా ప్రతిపాదించింది. ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్ డిఎన్ పటేల్, మధ్యప్రదేశ్ హైకోర్టుగా సీజేగా జస్టిస్ ఏఏ ఖురేషీని సిఫారసు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేన్స్లో భారత్కు దక్కని చోటు అయితే 72వ కేన్స్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహిస్తారు? దీనికి ఆన్సర్ చూద్దాం. ఫ్రెండ్స్, గేమ్స్ నుండి అంటే క్రీడకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. పారిస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కేన్స్ చలనచిత్రోత్సవంలో ఈసారి భారత్కు చోటు దక్కలేదు. ఎందుకంటే 72వ కేన్స్ ఫెస్టివల్ ఫ్రెంచ్ రివేరాలో మే 14న ప్రారంభం కాబోతుంది. మే 25 వరకు చిత్రోత్సవం కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ చిత్రాల్ని ప్రదర్శించబోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశము మసీదు పన్ను విధించే యోచనలో ఉంది? ఆన్సర్, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు అతివాదుల నుంచి విదేశీ నిధులు పొందే బదులు ముస్లిం సోదరుల కోసం మసీదు పన్ను విధించాలన్న ఆలోచనకు జర్మనీలో మద్దతు పెరుగుతోంది. జర్మనీలోని 16 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు ఇందుకు ప్రాథమికంగా ఆమోదం తెలుపుతూ సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటికే క్రైస్తవుల కోసం చర్చి పన్ను ఉన్నట్టే మసీదుల కోసం మసీదు పన్ను విధించే యోచన ఉందని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు వెల్టియామ్ సోన్ట్యాగ్ అనే దినపత్రిక పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐటీసీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఐటీసీ కొత్త చైర్మన్గా సంజీవ్ పురిని నియమించారు. బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. 2 రోజుల క్రితం ఐటీసీ చైర్మన్ యోగేష్ చందర్ దేవేశ్వర్ కన్ను మూసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2015లో ఐటీసీ బోర్డు సభ్యునిగా సంజీవ్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటి కాన్పూర్లో సంజీవ్ పురి విద్యాభ్యాసం చేశారు. గతంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి అనేక బాధ్యతలు ఈయన నిర్వర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ దేశము 52D గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ని జల ప్రవేశం చేసింది? ఆన్సర్, చైనా నౌకాదళం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకున్నది. ఇవాళ తాజాగా 2 కొత్త యుద్ధ నౌకలను ఆ దేశం
జలప్రవేశం చేయించింది. క్షిపణి విధ్వంసక నౌకల రాకతో చైనా వద్ద ఉన్న యుద్ధ నౌకల సంఖ్య 20కి చేరుకుంది. 052 అంటే 52 డీగైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లను తీర ప్రాంతమైన దాలియన్లో జలప్రవేశం చేశారు. శరవేగంగా మరికొన్ని గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లను తయారు చేస్తున్నట్లు కూడా ఆ దేశం వెల్లడించింది. క్షిపణి విధ్వంసక నౌకలు చాలా వేగంగా దూసుకెళ్లగలవు. ఈ నౌకల నుంచి యుద్ధ విమానాలను కూడా నడపవచ్చు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాదళంలో చైనా మొదటి స్థానంలో ఉంది. తొలిసారిగా రాష్ట్రంలోని ఏ జిల్లాలో 5 ప్రాజెక్టుగా టమాటా సాగుపైన బీమాను అందిస్తున్నారు? ఉమ్మడి జిల్లాలో 52,000 ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తారు. ఇందులో అత్యధికంగా టమాటా ఉంటుంది. ఏటా 20 నుండి 25,000 ఎకరాల్లో వర్షాధారంగా దీన్ని సాగు చేస్తారు. జిల్లా నేలలు టమాటా సాగుకు అనుకూలంగా ఉండడంతో పాటు రైతులు అధునాతన పద్ధతులలో సాధారణ దిగుబడి కంటే ఎక్కువగా సాధిస్తున్నారు. ఇక్కడ నుంచి పక్క రాష్ట్రంలోని చంద్రాపూర్, నాగపూర్ తదితర మార్కెట్లతో పాటు హైదరాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు ఎగుమతి చేస్తారు. సాగు విస్తీర్ణం పెరిగినా రవాణాకు జిల్లా కోర్టు అనుకూలంగా ఉండడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎగుమతి చేసుకొని లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఇచ్చోడ, నార్నూర్, జైనూర్, ఆదిలాబాద్, జైనత్, బేలా తదితర మండలాల్లో టమాటా సాగవుతుంది. సాధారణంగా హైకోర్టుకు 15 టన్నుల దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలించిన సందర్భంలో జిల్లాలో 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టితో నష్టం వస్తుంది. అధిక వర్షాలతో బూజు, తెగులు, పొగమంచుతో ఆకుముడత, సూది పురుగు సోకి ఆశించిన దిగుబడిని సాధించలేక నష్టపోతున్నారు. దీంతో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదంటూ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమాటాకు తొలిసారిగా బీమా అమలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో వాతావరణ పరిస్థితులు, పంటకు జరిగే నష్టం తదితర అంశాలను పరిశీలించి వాతావరణ ఆధారిత బీమాను అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం పైలట్ ప్రాజెక్టు కింద కేవలం రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో బీమా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు 75,000 రూపాయల పరిహారం కాగా ఇందులో 22% ప్రీమియం కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. దీంట్లో 22%లో రైతులు 5% చెల్లించాలి. మిగిలిన మొత్తం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు భరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తాజా జాతీయ సంస్థల నివేదిక ప్రకారం తెలంగాణ ప్రజల ఆయుష్ ఏ విధంగా ఉంది? ఆన్సర్ చూద్దాం. తెలంగాణ ప్రజల ఆయుష్ పెరుగుతుంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ప్రజల సగటు జీవితకాలం ఎక్కువగా ఉంది. అంటురోగాల నివారణ, నవజాత శిశువులకు వ్యాక్సినేషన్, అందరికీ ఆహారం అందుబాటులోకి తేవడం, వైద్య రంగంలో సాంకేతిక అభివృద్ధి సాధించడం వంటి కారణాలతో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. అంటే ఆయుష్ పెరిగింది. ఉత్తరాది వారితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆయుర్దాయం అంటే ఆయుష్, జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి ICMR కమ్యూనిటీ హెల్త్ స్టేటస్ ఇండికేటర్స్ తమ నివేదికను గతేడాది వెల్లడించాయి. ఇదే అంశాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థలు తమ సర్వే ఫలితాలను ప్రకటించాయి. నెక్స్ట్ క్వశ్చన్, 9న ఆదివాసీల మహాసభ ఎక్కడ నిర్వహించనున్నారు? దీనికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అని వ్యక్తి అధ్యక్షత వహించనున్నాడు.
ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్తో డిసెంబర్ 9న ఢిల్లీలో ఆదివాసీల మహాసభ నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ప్రకటించారు. ఆదివారం ప్రాదేశిక ఎన్నికల ప్రచార నిమిత్తం కేస్లాపూర్లో ఆదివాసీల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సింగరేణికి లాభాలు దేశంలోని మహారత్న కంపెనీలతో పోలిస్తే ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ చూద్దాం. గత 5 ఏళ్లలో అమ్మకాలు లాభాలు గణనీయంగా పెరిగాయని సింగరేణి సంస్థ సోమవారం విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. సంస్థ అమ్మకాలు 116.5%, లాభాలు 282% పెరిగాయని, సంస్థ చరిత్రలో ఇంత భారీ వృద్ధి రేటు నమోదవ్వడం ఆల్ టైమ్ రికార్డుగా అభివర్ణించింది. దేశంలో 8 మహారత్న కంపెనీలుగా పేరొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సాధించిన దానికన్నా ఎంతో ఎక్కువ సాధించినట్లు వివరించింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం నూతనంగా తీసుకురానున్న భూ హక్కుల చట్టం పేరు ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. తెలంగాణను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర భూ హక్కుల చట్టాన్ని తీసుకొస్తుండడాన్ని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం పూర్తి మద్దతిస్తోందని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, ఎం నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం వారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్కే జోషిని కలిసి చర్చించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంతమంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది? ఆన్సర్, రాష్ట్రంలోని వివిధ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 60,250 మంది సర్వీస్ ఓటర్లకు 60,250 మంది సర్వీస్ ఓటర్లకు ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా బ్యాలెట్ పేపర్లను పంపామని రాష్ట్ర ఉప ప్రధాన ఎన్నికల అధికారి టి చిరంజీవి పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఇన్ఛార్జి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ విపిటి ఇన్ఛార్జి చైర్మన్గా రిమ్కేష్ రాయ్ ఆదివారం పారదీప్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇక్కడ చైర్మన్గా పనిచేసినటువంటి ఎంటి కృష్ణబాబు రాష్ట్ర స్థాయి సర్వీసులకు వెళ్లడంతో పారదీప్ పోర్టు చైర్మన్గా వ్యవహరిస్తున్న రిమ్కేష్ రాయ్కు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతలను అప్పగించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇటీవల ఎక్కడ పోలీసు ప్రారంభిస్తారు? మంగళగిరి. న్యూస్ టుడే. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో నిర్మించిన పోలీసుల ఆయుధాగారాన్ని డీజీపీ ఆర్పి ఠాకూర్ మంగళవారం ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు 6వ బెటాలియన్ డాగ్ స్క్వాడ్ శిక్షణ ముగింపు సందర్భంగా ఉదయం జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్లో డీజీపీ పాల్గొంటారు. ఈ క్వశ్చన్ అనేది మరో విధంగా అడిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఇటీవల ఎక్కడ పోలీసుల ఆయుధాగారాన్ని ప్రారంభించారు అనే క్వశ్చన్ అనేది ఇంకో విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉన్నట్లయితే క్వశ్చన్ అనేది ఏ రకంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేసేందుకు వీలుంటుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ 14th May 2019 జాతీయం, అంతర్జాతీయం మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీటి యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ నుండి
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.